హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ క్లెయిముల పరిష్కారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని అంతరించుకుంది. క్లెయిమ్ దరఖాస్తుల్లో 50% 3 రోజుల్లోనే పరిష్కరించినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇలా 3 రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిములు 39% ఉన్నట్లు చెప్పారు. ఇక 2025 ఏప్రిల్ నుంచి జూన్ 5 మధ్య 68.96 లక్షల క్లెయిమ్లకు 3 రోజుల్లో పరిష్కారం లభించింది. ప్రస్తుతం 1,00,000 వరకు క్లెయిమ్లకు ఆటోమేటెడ్ పరిష్కారం అమల్లో ఉండగా ఈపీఎఫ్ఓ త్వరలోనే 5 లక్షల వరకు క్లెయిమ్లకు ఈ పరిమితిని పెంచనుంది. దీంతో మరిన్ని క్లెయిమ్లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు. ఈ పరిమితి పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదన్నారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇందుకు అనుమతించవచ్చని చెప్పారు. ఇక ఆరోగ్యం, విద్య, ఇంటి నిర్మాణం, కొనుగోలు, వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిములు 1,00,000 వరకు ఉండి దరఖాస్తులకు అర్హతలు ఉంటే వాటికి 3 రోజుల్లోనే క్లెయిమ్ మొత్తం మంజూరవుతున్నట్లు తెలిపారు. ఇక పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణలు అన్నింటినీ 72 గంటల్లోనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్ఓ లక్ష్యమని ఈ దిశగా ఈపీఎఫ్ఓ కృషి చేస్తున్నట్లు చెప్పారు.